వెల్కమ్ టు కలగుర గంప. సో ఇవాళ మీకు ఏం చూపిస్తానంటే ఇదిగోండి, నాకు తెలిసిన కాశపూష కూర, మీకు తెలిసిన కామంచి. చాలామంది నన్ను అడిగారు కామంచి చూపించండి అంటే అది ఏంటని కొట్టారు. కామంచి అంటే మా ఊర్లో దీన్ని కాశపూస ఆకు, కాశపూస పండ్లు ఇలా అంటారనమాట. అయితే పండ్లు ఏంటంటే ఊరికి తెంపుకొని తినేవాళ్ళము. బట్ సో ఇలా ఎంత బాగుంటాయో, చిన్నప్పుడు ఆడుకుంటూ ఇవన్నీ తినేవాళ్ళం. అందులో ఏముంటాయో తెలియదు, ఏముందో తెలియదు. చూడండి, ఇవి కాశపూష పండ్లు అన్నమాట. సో మేము ఇలా తెంపుకొని మంచి చిన్న చెర్రీ టమాటాలు అండ్ చెర్రీస్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి టేస్ట్. ఇది గింజలు ఊరికే సరదాగా తినేవాళ్ళము, ఆడుకునేవాళ్ళము. కాకపోతే రీసెంట్గా ఒక ఫ్రెండ్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏం చేశారని చెప్పారంటే, వీటిని మంచిగా ఎండబెట్టి ఆయిల్లో ఫ్రై చేసుకొని అంటే దేవుకొని పప్పుచారుకు వాటి కంచుకు పెట్టుకొని ఉప్పు కారంగా చల్లుకొని తింటారంట వీటిని. సో మీకు కూడా ఎవరికైనా తెలిసాం మరి. ఇది ఎంత బ్యూటిఫుల్ ఉండే కదా కలరు. ఏం యూజ్ అవుతుందో తెలియదు కానీ తినడం అనమాట. ఊర్లలో విరిగిన అందరూ ఇలాంటివన్నీ బాగా ఎంజాయ్ చేసాం. మళ్ళీ పిల్లలందరికీ పెడతాం. ఇది ఈ ఆకును వండుతారనమాట. మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకు ఇది. సో దీన్ని వండుతారు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం వండుకుందాం. ఎలాగో ఇది పీకేయాలి కాబట్టి నేను ఒక్కొక్క ఆకు ఇక్కడ తెంపట్లేదు. ఇంట్లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని తెంపుకుంటాం. ఇది పిచ్చి మొక్క అనుకుంటారు చాలామంది. పిచ్చి మొక్క కాదు, తింటారు దీన్ని. గింజలు కూడా ఫ్రై చేసుకొని తింటారంట. చూడండి, ఎక్కడ నేను దొరికితే మంచిగా ఎండబెట్టి ఫ్రై చేసుకొని తినండి. సో ఈ ఒక్క చెట్టుకు ఇన్ని పళ్ళు వెళ్ళాయి. ఇవి కింద ఇంకున్నాయి అక్కడ కింద వెళ్ళాయి బాగా. సో కామంచి పళ్ళు, కామంచి ఆకు మీ భాషలో, మా ఊరు భాషలో కాశపూష పళ్ళు, కాశపూష ఆకు అనమాట. ఇంకా ఏ ప్లేస్లో ఏ పేర్లతో పిలుస్తారో తెలియదు. దాని మెడిసినల్ వాల్యూస్ అస్సలు తెలియదు. ఇంతకుముందు నాకు ఇంగిబింగి కూర అంటే లింగదొండకు చాలామంది వాటికి యూజెస్, దాని మెడిసినల్ వాల్యూస్ అన్నీ పెట్టారండి. సో అది మిగతా వ్యూవర్స్ అందరు చదివి చాలా తెలుసుకున్నారు. కాబట్టి దయచేసి దీనికి సంబంధించిన మెడిసినల్ వాల్యూస్ ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ రూపంలో పెట్టండి. అందరికీ యూజ్ అవుతుంది. మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇలా మన ముందు జనరేషన్కి ఎంతో కొంత నాలెడ్జ్ని మనం ఫార్వర్డ్ చేస్తూ వెళ్దాం వాళ్ళకి. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ కూర వండుదాం. మనము కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇప్పటి వరకు వండిన కూరల్లో కాకుండా డిఫరెంట్ ట్రై చేద్దాం. మొన్నెవరో ఆకుకూర ఏదో వండి చూపిస్తే దీన్ని పచ్చడి చేసుకోవచ్చా అని అడిగారు. ఆకుకూర తినడం ఇంపార్టెంట్. దాన్ని పచ్చడి చేస్తామా, పులుసు చేస్తామా, కూర చేస్తామా, పప్పులు వేస్తామన్నది సంబంధం లేదండి. అది తినడం ఇంపార్టెంట్. ఎక్స్పెరిమెంట్ చేసేయండి మీరు, ఎలాగో అలాగ తినేద్దాం. వెళ్దామా, కూర చేసుకుందాం దీన్ని. ఇదిగోండి, ఇందాక తెచ్చాం కదా కాశపూష, నాకు తెలిసిన కాశపూష, మీరు తెచ్చిన కామంచి. సో దాన్ని కూర చేద్దాం ఇప్పుడు. గింజలు కూడా వాడతారని చెప్పారు ఇందాక అందరూ. ఇగో ఇవి గింజలు పండ్లు కదా ఇందాక మనం తెచ్చినాయి. అయితే గింజలను కూడా ఎండబెట్టి తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని ఉప్పు కారం వేసుకొని తింటారంట. సో మనం తర్వాత చేసుకుందాం దీన్ని. ఇప్పుడు మాత్రం ఈ కూర వండుదాం. సో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, కర్రీని ఆకును బాగా కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటో. దీంట్లో ఏంటంటే ఇది పొట్టు పెసరపప్పు అనమాట. పొట్టు పెసరపప్పు దీన్ని వేసుకుందాము. టమాటాలు అండ్ కొంచెం మిరప్పొడి పడుతుంది అండ్ ధనియాల పౌడర్, పసుపు అండ్ సాల్ట్, ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఆయిల్. మళ్ళీ చెప్తున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇష్టం లేని వాళ్ళు అప్పటికప్పుడు దంచేసి వెల్లుల్లిపాయలు, ఓన్లీ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు ఓపెన్ కిచెన్లో ఉన్న స్టవ్ మీద వంట చేస్తున్నాం అనమాట. చేద్దామంటే ఫస్ట్ ఆయిల్ వేద్దాం. ఆకుల్లో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. కాగింది. దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు, ఎందుకంటే మళ్ళీ మనము కొంచెం మిరప్పొడి యాడ్ చేయాలి కాబట్టి. ఉల్లిగడ్డలు, దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే, ఇది చూడండి పొట్టు పెసరపప్పు. ఇది ఇట్లాంటి పెసరపప్పు చాలామంది పురుగు పడుతుంటుంది, కానీ రాగానే ఇలా తేగానే కొంచెం వేయించి పెట్టుకుంటే అస్సలు పురుగు పట్టదండి దీన్ని.
ఆకుకూరల్లో టమాటాలు వేసినప్పుడు ఆకుకూర కంటే ముందే వేసుకోవాలండి, ఎందుకంటే ఆకుకూర తొందరగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇప్పుడే దీంట్లో ధనియా పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం మిరప్పొడి, ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు వేసుకున్నాము. ఇది ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. టమాటాలు వేసినప్పుడు కొంచెం మిరప్పొడి పడితేనే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్, దీంట్లో ఇప్పుడు ఆకుకూర వేసేస్తాం. మా ఇంట్లో ఆకుకూరలు ఎక్కువ తింటామండి, క్వాంటిటీ కూడా ఎక్కువ తినేస్తాం అన్నమాట. ఆకుకూర వేసాక మాత్రం ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్. సో మెల్లిగా మగ్గుతూనే ఆ పసరు వాసన పోయి టేస్ట్ ఉంటుంది అన్నమాట. దీన్ని అలా సిమ్లో పెట్టి కాసేపు వదిలేద్దాము. ఒకసారి ఏం చేద్దామంటే, కాయలు చూస్తుంటే పళ్ళు అయితే ఎట్లాగో డైరెక్ట్ తింటాం మనము. కాయలు చూస్తుంటే నాకు ఎంత డౌట్ అంటే వీటిని నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కొంచెం ఫ్రై చేసి ఉప్పు కారం వేసి చూద్దాం, లేదంటే టమాటా కర్రీలు వేసి చూస్తాం. ఏదో ఒకటి ఎక్స్పెరిమెంట్ చేస్తాం. నిజంగా నాకు తిని బాగా అనిపిస్తే మీకు మళ్ళీ చూపిస్తుంది. దీన్ని రెడీ అయిపోయిందండి. సూపర్ వస్తుంది స్మెల్, బాగుంది. నాకు తెలిసిన కాశపూష, మీరు చెప్పిన కామంచి కథ ఇదనమాట. చూడండి, కర్రీ సూపర్ ఉంది చూడ్డానికైతే. ఇది కామంచి కూర. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.